హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు బాగుంది అదే సార్ ఇట్లా మా పాప మిస్ అయింది. 4:21 ఫోన్ చేసింది మా భార్య. లేచి వచ్చి చూసేసరికి పాప లేదు. మా భార్య ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళకి సిబ్బందికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆర్ఐ మేడం రావాలా, వాళ్ళు రావాలా, వీళ్ళు రావాలంటారు. సీసీ ఫుటేజ్ చూడాలంటారు. మళ్ళీ స్టేషన్ దగ్గర కనిపెట్టిస్తామని పోతే వాళ్ళు కూడా లేదని చెప్పి 100కి డైల్ చేస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడు ఇన్ఫార్మ్ కాలేదు. మళ్ళీ 100కి డైల్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు. ఆ స్టేషన్లో ఉండే సిరెన్ అప్పుడు మోగింది 5 సార్లు. మళ్ళీ అప్పుడు వచ్చి అడిగినాడు సారు. మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ దగ్గరకు వచ్చినాము. మళ్ళీ ఎస్ఐ సార్ డిఎస్పీ అందరూ వచ్చినారు. ఇంతవరకు ఆచూక్యం దొరకలేదు. కుమారు మా సత్సాయి జిల్లా పెనుగొండ మండలం. మేము వచ్చి 16 రోజులు అయింది. ప్రైవేట్కి అట్లా ఫోన్ చేసింది. పొద్దున్నే బ్లడ్ షాంపుల్ తీసుకుంటారు టెస్ట్కి చేసేకే. మళ్ళీ ట్యూబ్ తీసుకొని వస్తారా, మళ్ళీ పొద్దున్న అన్సేపు ఎందుకు లేస్తావా అని. సరేలే అని నేను 10:20కి అట్లా వచ్చి స్లిప్ రాసేవాళ్ళు. ఆ స్లిప్ తీసుకొని పైకి ఇస్తే ఆ స్లిప్ని చూసి ట్యూబ్ ఇస్తారు. ఆ ట్యూబ్ మళ్ళీ ఇచ్చేస్తే సరేలే పొద్దున్నే ఫోన్ చేస్తారు అన్నకి. అప్పుడు బ్లడ్ షాంపుల్ ఇస్తారు, అప్పుడు వస్తూ ఫోన్ చేస్తే అంటే మళ్ళీ 4:21 ఫోన్ చేస్తే ఇంక అప్పుడు ఏడ్చుకుంటా ఫోన్ చేసి మా భార్య పాప కనిపిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి నేను పారొచ్చినాను. పరిగెత్తి వచ్చి చూస్తే పాప లేదు. సిఎస్ డిఎస్పీ సార్ అంతా వచ్చినారు, చెక్ చేసినారు. అయినా కానీ ఇంతవరకు పాప ఆచూకైతే దొరకలేదు. పాత అందగానే మేము డిఎస్పీ గారు అందరూ వచ్చి సీసీ కెమెరాలు అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో బాధ్యుల్ని ఐడెంటిఫై చేసి ఆ బేబీని వెనక్కి తల్లిదండ్రులకు అప్పగించే చర్యలు తీసుకుంటాం. ఈ టైంలో బాధ్యత నిర్వహణగా గుర్తించి సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక సిబ్బందిని కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇద్దరు స్టాఫ్ నర్సెస్ని ఆర్డీ గారు రికమెండ్ చేసి సస్పెండ్ చేయవలసిందిగా ఇప్పుడు లెటర్ పంపిస్తాం. ఇద్దరు స్టాఫ్ నర్సెస్ని హూ ఆర్ ఆన్ డ్యూటీ, ఒక సెక్యూరిటీ, ఒక ఎఫ్ఎన్ఓల్ని సెక్యూరిటీ వాళ్ళని అయితే టెర్మినేట్ చేస్తున్నారు. స్టాఫ్ నర్సెస్ని సస్పెండ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. సారమ్మ, సువర్ణ అనేటువంటి స్టాఫ్ నర్సెస్, సునీత సెక్యూరిటీ, సుజాత ఎఫ్ఎన్ఓ. ఇదివరకు ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ అనేటువంటి బిడ్డకి తల్లికి కట్టేవారనేటువంటిది ఒకప్పుడు జరిగేది. 2020 కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ట్యాక్స్ సప్లై చేయడం అనేటువంటిది జరగలేదు. ఆ విషయం అయితే దానికి ఎందుకు సప్లై చేయడం ఆగిపోయిందనే విషయం అయితే తెలియదు. మేము ఇది త్రూఅవుట్ మన జిల్లా ఆసుపత్రికి వచ్చిన విషయం. మొత్తం మన జిల్లాలో ఉండే రాష్ట్రంలో ఉండే అన్ని హాస్పిటల్లోనూ అయిపోయాయి ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్. అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.